ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నేడు తన చిరకాలపు స్నేహితుడు ఆంటోనీ తాటిల్తో గ్రాండ్గా గోవాలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. 15 ఏళ్ల నుండి స్నేహితులుగా కొనసాగుతున్న వీళ్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కీర్తి సురేష్ ఈ ఏడాది దీపావళి పండుగ రోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు చెప్పుకొచ్చింది. అంతకుముందు ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ని వివాహం ఆడబోతున్నట్టు రూమర్స్ వినిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకటనతో ఆ రూమర్స్కి ఎండ్ కార్డ్ పడింది. ఆంటోనీ క్రిస్టియన్ మతానికి చెందినవాడు అయినప్పటికీ కూడా వీళ్ల వివాహం హిందూ సంప్రదాయంలో జరగడం ఆశ్చర్యం. నేడు సాయంత్రం మరోసారి చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయంలో మరోసారి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోనున్నారు. ఇలా ఇరు మతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట ఒక్కటవ్వడం సర్వత్రా ప్రశంసల వర్షం కురిపించింది. గోవాలో జరిగిన వీళ్ళిద్దరి పెళ్లికి బంధుమిత్రులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శుభలేఖలు ఇచ్చే సమయంలో ఈ జంట కేఏ అనే పదంతో ముద్రించిన బ్యాండ్స్ని కూడా అతిథులకు ఇచ్చారట. ఈ బ్యాండ్ ఉన్నవారు మాత్రమే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వాలని, ఈ వివాహానికి మన టాలీవుడ్ నుండి నేచురల్ స్టార్ నాని తన సతీమణితో కలిసి హాజరయ్యారు. కీర్తి సురేష్ నానికి మంచి స్నేహితురాలు అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళలాగా క్లోజ్గా ఉంటారు. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని నాని చెప్పుకొచ్చాడు. నానితో పాటు రామ్ పోతినేని మరియు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారట. పెద్దగా హంగామా ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా వీళ్ళిద్దరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.